అనంతపురం సిండికేట్ నగర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల లక్ష్మీ నరసింహులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేనేత జీవితాల్లో వెలుగులు వచ్చేలా చేశారని అన్నారు. ఆయన చేనేత కళాకారులు దేవరకొండ రామాంజనేయులు, మహేష్, అభిలాష్, మేటికల రామకృష్ణలతో కలిసి చేనేత కార్మికుల నివాసాలను సందర్శించారు. ఈ సందర్భంగా పద్మశాలి డైరెక్టర్ పోతుల లక్ష్మీ నరసింహులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏప్రిల్ 1వ తేదీన హ్యాండ్లూమ్స్ కు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్లు ఉచిత విద్యుత్తును అందిస్తుందని అన్నారు. అలాగే చేతి మగ్గాలు నేసే వారికి నెలకు 1200 రూపాయలు, మరమగ్గాల వారికి నెలకు 5000 రూపాయల వరకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. అదేవిధంగా నారా లోకేష్ యువగళం పాదయాత్రలో నేతన్నల కష్టాలను చూసి అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్తును అందిస్తామని హామీ ఇచ్చి నేడు అమల్లోకి తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. చేనేత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయన్నారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనంతపురం జిల్లా కేంద్రంలో టెక్స్టైల్ పార్క్ ను ఏర్పాటు కోసం కృషి చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత జీవితాల్లో వెలుగులు నింపేందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనెదెల పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కృషి అభినందనీయం, అమోఘం. ఇవాళ చేనేత కార్మికులు కరెంటు బిల్లులు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి గతంలో మేమంతా కూడా చూసాం. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ అన్న గారు చేనేతలకు చిత్తశుద్ధితో మరి అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలనేటువంటి లక్ష్యంతో చేనేత కార్మికులను తన నియోజకవర్గంలోనే కాకోకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి కార్మికులని కూడా దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగడం అనేది నాయకత్వానికి మరి నిదర్శనం. చేనేత జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఇవాళ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మగ్గాల నేసేటువంటి నేతన్నలకు 200 యూనిట్లు, అదేవిధంగా పవర్ లూమ్స్ నేసేటువంటి వ్యక్తులకు కూడా 500 యూనిట్లు ఉచితంగా ఇవ్వడం అనేది అమల్లోకి రాబోతున్నది. అందుకు అనంతపురం ఉమ్మడి జిల్లా తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ తరపున కూడా మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నేతన్న భరోసాను కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అతి తొందరలోనే అమలు చేసేందుకు సన్నాహాలు కూడా చేపట్టడం జరిగింది. ఈ విధంగా చేనేత కులాలకు ఏవైతే వాళ్ళు మగ్గాల ద్వారా నేస్తున్నటువంటి పట్టు చీరలు అయితేనేమి ఆ వస్తువుల యొక్క మార్కెటింగ్ సదుపాయాన్ని కూడా మెరుగు చేస్తూ, అదేవిధంగా ఆఫ్కో ద్వారా అన్ని వస్త్రాలను కూడా కొనుగోలు చేసి ఇవాళ ఆఫ్కో ద్వారా మరి అమ్మకాలు కూడా పెరిగి కోట్లల్లో లావాదేవీలు కూడా జరుగుతున్నాయి. వారికి ఉన్నటువంటి బకాయిలను కూడా చెల్లించడం జరిగింది. వీటన్నిటికీ కూడా చేనేత జౌలి శాఖ అధికారులు అయితేనేమి గౌరవ మంత్రివర్యులు సబితమ్మ అక్క గారు కూడా ప్రత్యేకమైనటువంటి చొరవ చూపడం అభినందనీయం. సబితమ్మ అక్క గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ అనంతపురం నగరంలో చుట్టుపక్కల వివిధ గ్రామాల నుండి కూడా వచ్చి నివాసం ఉండి వ్యాపారం చేసుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారందరికీ కూడా ఉపాధి సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి మా అనంతపురం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నగారు కూడా మరి శాసనసభలో కూడా మాట్లాడి మరి మార్కెటింగు, అదేవిధంగా ఈ వస్త్ర వ్యాపారం డెవలప్మెంట్ చేయాలనేటువంటి గార్మెంట్స్ పరిశ్రమను తీసుకొని రావాలనేటువంటి ప్రతిపాదనను కూటమి ప్రభుత్వం ముందుంచడం మాకు చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో మరింతగా వస్త్ర వ్యాపారం కూడా బాగా జరగాలని, మా పట్ల ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క ఆకాంక్షలు మేము ఎల్లప్పుడూ కూడా దృష్టిలో ఉంచుకొని ఈ మంచి ప్రభుత్వానికి మేము బాసటగా నిలుస్తామని ఇక్కడ ఉన్నటువంటి చేనేత కళాకారులందరూ చెప్తుంటే చాలా ఆనందంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నా. నా పేరు పోతుల లక్ష్మీ నరసింహులు, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్. నా పేరు అభిలాష్. నేను ఒక పవర్లూమ్ నేతగాన్ని. మాకు ఏదైతే ఇప్పుడు మన కుటుంబ ప్రభుత్వం తీసుకున్న 500 యూనిట్లు ఫ్రీగా ఏదైతే ఇస్తుందో అది మాకు చాలా ప్రయోజనకరం, చాలా ఆనందంగా కూడా ఉంది. ఇలాంటివి ఇంకా ముందు ఇంకా తీసుకోవాలని ఆశిస్తున్నాం. కుటుంబ ప్రభుత్వం అలాంటి వాళ్ళకి చాలా మంచి చేస్తుంది. అదేవిధంగా నేతన్న నేస్తం ఏదైతే ఇస్తుందో అది కూడా అందరికీ వచ్చేలాగా, అందరికీ చేరుకునేలాగా ఉంటే మంచిది. థ్యాంక్ యూ సీఎం సార్. సీఎం గారి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, మా పరిటాల రుద్రమదేవి సునీతమ్మ గారికి ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పేరు పుత్త ఎరిస్వామి. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో చేనేత నేస్తాంకి 25,000 ప్రకటించినాడు.
అది కూడా తొందరలోనే అమలు చేస్తే ప్రతి ఒక్క కుటుంబం కూడా చేయూతగా ఉంటుందని చంద్రబాబు నాయుడిని కోరుతున్నాము. అదేవిధంగా మన పరిటాల సునీతమ్మక్క కూడా కొంచెం చొరవ తీసుకొని నెక్స్ట్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని మా చేనేత తరపున కూడా పోరాడుతున్నాము. అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గం నుండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అని చెప్తున్నాము. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సునీతమ్మక్క. వెంటనే రాలి మగ్గం అది మళ్ళా అదే దొరుకుతుంది. లే చెడిపే రివర్స్ పడుతుంది ఖాళీ అయిపోయిందా?